నమస్తే. మరో 2, 3 ఏళ్లలో హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయా? మెట్రో విస్తరణనే దీనికి పరిష్కారమా? ఏ ఏ రూట్లలో మెట్రోను విస్తరించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది? హైదరాబాద్ మహానగరంగా విస్తరిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ జనాభా 1,20,00,000కు చేరింది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే వ్యక్తిగత వాహనాల సంఖ్య కూడా పెరగడమే. ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 92,97,000 వాహనాలున్నాయి. వీటిలో చాలా వరకు హైదరాబాద్లోనే తిరుగుతుంటాయి. సో ఇప్పటికే నగరంలో 3 కారిడార్లలో అంటే మియాపూర్ ఎల్బీ నగర్, నాగోల్ రాయదుర్, ఎంజీబీఎస్, జేబీఎస్ మధ్య మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. ఈ 3 కారిడార్ల దూరం 69 కిలోమీటర్లు. వీటి పరిధిలో 57 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మెట్రోను నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలకు 8 కారిడార్లలో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017 నవంబర్ 28న హైదరాబాద్లో మెట్రో పరుగులు ప్రారంభమయ్యాయి. ఇటీవలే 8 ఏళ్లు పూర్తయ్యాయి. రోజుకు 1,100 ట్రిప్పులు తిరుగుతున్న హైదరాబాద్ మెట్రోలు రోజు 5,25,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఇప్పటిదాకా 64 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించాయి. ప్రపంచంలోని మొదటి పీపీపీ మోడల్ అతిపెద్ద మెట్రో రైల్ మనది. ఇక మెట్రోలో టైంకు చేరుకుంటాం, ఏసీ కూడా ఉంటుంది, ట్రాఫిక్ కష్టాలు, అలసట, కాలుష్యం ఉండవనే ఉద్దేశంతో చాలామంది మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే వీటిని తమ ప్రాంతాలకు విస్తరించాలని ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఏడాదిగా చేసిన పోరాటానికి ప్రభుత్వం స్పందించి తాజాగా ప్యారడైజ్ మేడ్చల్, జేబీఎస్ షామీర్పేట కారిడార్లకు మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. మొత్తంగా మరో 8 ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం వీటిని ఫేజ్ 2, పార్ట్ ఏ, పార్ట్ బిగా విభజించింది. ఈ 8 కారిడార్ల దూరం 161 కిలోమీటర్లు ఉంటుంది. పార్ట్ ఏలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మిస్తారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, ఆరంఘర్ మీదుగా శంషాబాద్ వరకు 36.4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మించాలని ప్రతిపాదించింది ప్రభుత్వం. రాయదుర్గ్ నుంచి కోకాపేట, నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్ల మేర మెట్రోకు ప్రతిపాదించారు. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్ల మేర మెట్రో తిరిగేలా ప్రణాళికలు రూపొందించారు. ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల వరకు మెట్రో రానుంది. వీటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అనుమతి కోసం గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, కొంగర కలాన్ మీదుగా 4th సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రోను పార్ట్ బిలో చేర్చారు. దీనికి సంబంధించిన డిపిఆర్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పార్ట్ బిలోని మేడ్చల్ షామీర్పేట కారిడార్లను కూడా చేర్చి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్ట్ బిలో చేర్చే ప్యారడైజ్ మేడ్చల్ మెట్రో లైన్ పొడవు 23 కిలోమీటర్లు ఉండనుంది. ఇక జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ జరగనుంది. వీటి డిపిఆర్ని 3 నెలల్లో పూర్తి చేయాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రేటర్ నార్త్ సిటీ నుంచి సౌత్కు, ఈస్ట్ నుంచి వెస్ట్కు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్గా చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే గ్రేటర్లో ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయని భావిస్తున్నారు. అంతవరకు నిరీక్షించక తప్పదు. నమస్తే.